చాలా చర్చల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజ్యాధికారం కనుక మా చేతిలో ఉంటే ఇప్పటి వరకు కూడా అదే మీరు అంటున్నటువంటి ఇంతకుముందు రెడ్డి కావచ్చు, వెల్మ కావచ్చు, అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే రాజ్యాన్ని ఏలడం వల్ల మాకు అవకాశాలు లేకుండా ఈరోజు సరైనటువంటి విద్య కూడా వాళ్ళ వల్లనే అందట్లే. మాకు కనుక రాజ్యాధికారం వస్తే మేము ఆ పని చేస్తాము అని. సమాజంలో రాజ్యాధికారంలో అవకాశము, ప్రతిభను ఉపయోగించి సమాజ హితాన్ని పెంచే అవకాశం అందరికీ రావాలని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ వాళ్ళు ఎవరికి వస్తుంది? 25 కోట్లు డబ్బు ఖర్చు పెట్టే శక్తి ఉండాలా, ఇష్టపడాలా ఓట్లు కొనడం కోసం? సారాయి పంపిణీ చేసే శక్తి ఉండాలా, ఇష్టం ఉండాలా? తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటువంటి తత్వం ఉండాలా? ఇవాళ బీహార్లో చూడండి, ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం. ఇది రాజ్యాధికారమా? రాజ్యం ఆవిడ బీసీలే, బీసీ నాయకుడే, బీసీ పార్టీయే. రాజ్యాధికారమా ఇది? ఇలాంటి రాజ్యాధికారం బీసీలను బాగు చేస్తుందా, ఇంకో వర్గాన్ని బాగు చేస్తుందా? కాబట్టి రాజకీయంలో, ప్రజాస్వామ్యంలో వయోజన ఓటు హక్కు, మన గొంతు విప్పే అవకాశము, ప్రతిభ గల నాయకత్వం ఎదిగే అవకాశం అందరికీ ఉండాలి. దానిలో అసలు ఏమాత్రం రెండో మాటగా తావులేదు. కానీ రాజ్యాధికారాన్ని మనం మార్చకుండా, రాజకీయాన్ని మార్చకుండా, ఇప్పుడు నడుస్తున్న రాజకీయంలో వాడి బదులు నేను ఉండాలని చెప్పంటే ఇప్పుడేం ఉద్ధరిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అన్ని కులాల్లో నేను ప్రస్ఫుటంగా చెప్తాను. ఇవాళ తెలంగాణలో మన లెక్క ప్రకారం కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నారు, రెడ్ల రాజ్యం నడుస్తుంది. తెలంగాణ రెడ్లందరికీ మంచి విద్య అందుతుంది అనుకుంటున్నారా మీరు? తెలంగాణ రెడ్లందరికీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? కులంతో నిమిత్తం లేకుండా ఇప్పుడు నా దగ్గరికి, మీ దగ్గర వచ్చే ముందు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు వేరువేరుగా. ఒక ఆయన మనవడిని స్కూల్లో భయంకరంగా 14 ఏళ్ల పిల్లల్ని అదే వయసు ఉన్న పిల్లలు హింసిస్తే, బుల్లియింగ్ చేస్తే ఆ కుర్రాడు తట్టుకోలేక పై అంతస్తుకెక్కి దూకి అక్కడికి కూడా చచ్చిపోయాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, పోయిన బిడ్డ పోయాడు, మా దురదృష్టం, ఇంకో బిడ్డకి ఇలా జరగకుండా ఉండాలంటే దీన్ని ఆపాలి. 1.5 గంట సేపు అక్కడ బుల్లియింగ్ జరుగుతుంటే సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉంటే అక్కడ టీచర్లు ఉండి కూడా ఒక్కడ పట్టించుకోలేదు. టీచర్లు లేని సందర్భంలో జరగలేదు, క్లాస్ రూమ్లో టీచర్లు ఉండగా జరిగింది. ఇక ముందు అలా జరగకుండా వాళ్ళ కళ్ళెదురుగా బిడ్డకు అలా అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నారే టీచర్లు, యాజమాన్యం, వాళ్ళు గట్టిగా వాళ్ళ మీద శిక్ష ఉండాలి అని చెప్పంటే పట్టించుకునే నాథులు లేడు. చట్టం వాళ్ళకి పనిచేయట్లా. సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి వీడియో వాళ్ళ ముందు చేతికిచ్చిన తర్వాత బలవంతంగా లాక్కున్నారు. మరో కేసు, విదేశాల్లో చదువుకున్న మహిళ, పిహెచ్డీ ఉన్న మహిళ, సొంతకాలం నిలబడే మహిళ, భర్త వేధిస్తుంటే, తెగ బాత్తుంటే, చంపేస్తానని మెడ పిసుకుతుంటే, ఆస్తి ఇస్తావా లేదా డబ్బు ఇస్తావా అని చెప్పిన ఆవిడ వేధిస్తున్న భరించలేక సొంతంగా బతుకుతుంది. ఆవిడ మీద దాడికి వెళ్తే 15 మంది తలుపు కొట్టి చంపేస్తాం గింపేస్తాం అని చెప్పని పోలీసు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పట్టించుకునేవాడు. ఆ దాడికి వెళ్ళినాడు పోలీసు కూడా పక్కన ఉన్నారట, ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఇది రాజ్యం నడుస్తుంది ఈ దేశంలో. చట్టాలు సరిగ్గా లేవంటారా? అంటే రాజ్యాంగం తప్పు కాదు, చట్టం తప్పు కాదు. చట్టం పేరుతో మన నెత్తికి కూర్చున్నాడే ఒక సిగ్గులేనటువంటి పరిపాలన రాజకీయం నడుస్తున్నాయి. చట్టబద్ధ పాలన గురించి కనీసం స్పృహ లేదు. ఖండబలంతో మండన్యాయం అంటున్న రాజ్యం అదే సరిగ్గా లేదు కాబట్టి మేమే నడుపుతున్నాం. నాకు ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గారు ఇచ్చారు. ఆ రాజ్యాన్ని ఎన్నో రాష్ట్రాలలో అన్ని వర్గాల వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అదే డబ్బు మా దగ్గర ఆ వర్గం వారు రాజ్యం వెళ్తున్నారు. మా దగ్గర ఆ డబ్బు లేదు కాబట్టి ఈ రోజున అదే చెప్తున్నా శ్రీనివాస్. నేను చెప్పేది ఇది వినడానికి చాలా బాగుంటుంది. అందరూ దుర్మార్గం చేసుకుంటే వేరే దుర్మార్గం ఎవరైనా చేయొచ్చు కదా, అందరికి అవకాశం ఇవ్వాలి, వేరే విషయం. కానీ ఎన్నో రాష్ట్రాలలో ఏ కులాలు ఉపేక్షకు గురవుతున్నాయో ఆ కులాలు రాజ్యం వెళ్తున్నాయి. అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. అక్కడ చట్టం ఇక్కడలాగా చట్టుబండలాగానే ఉంది. కాబట్టి 2 విషయాలు కలపద్దు. రాజకీయాన్ని కుళ్ళు పట్టించాం. రాజకీయం పేరుతో ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నాం చాలా రాష్ట్రాల్లో. అది ఈ కులానికి పరిమితం కాదు, ఆ కులానికి పరిమితం కాదు. వాడి బదులు నేను రాజ్యం చేయాలన్న కోరికే తప్ప వాడి బదులు నేను రాజ్యాంగ విలువలను పెంచాలన్న కోరిక కనిపించట్లే ఎక్కడా కూడా. చట్టబద్ధ పాలన లేదన్నప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాడు, అన్యాయం చేస్తున్నారు పోలీసులు, ఓకే, ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఓకే, ఇలాంటి అన్యాయం జరగకుండా, చట్టం దుర్వినియోగం కాకుండా, అధికార దుర్వినియోగం కాకుండా ఈ మార్పులు చేస్తామని ఒక్కడ ఉంటున్నాడా, మేము రాని తడాక చూపెడతా. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే రాజకీయం. వాడు దోపిడీ చేస్తున్నాడు, వాడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు, చట్టబద్ధ పాలన నాశనం చేశాడు, ఖండబలంతో న్యాయం ఇస్తున్నాడు. వాడి బదులు నేను ఇస్తా. ఇప్పటిదాకా వాడు తినేస్తున్నాడు,
₹1,00,00,000 తింటున్నాడు, నేను 2 కోట్లు తింటా. వాడు ఎక్కడ తింటున్నా నేను కూడా తింటా. ఇదా ప్రజాస్వామ్యం? సార్ ఈ అధికారం అంటే ఇదే అర్థం. ఈ ఉద్యమాల్లో పనిచేస్తుంది నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్లు ఇట్లాంటి వాళ్ళే కాదు. ముఖ్యంగా మీలాంటి ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జడ్జిలుగా పనిచేశారు, చట్టసభల్లో కూడా పనిచేశారు. వాళ్ళే ఇట్లా మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఇట్లా చేస్తూ ఉంటే ఏం చేద్దామంటారు? ఏం చెప్తారు? 3 విషయాలు. పరిష్కారం ఏంటంటే 3 విషయాలు. నిజంగా మనసులో చాలామందికి వేదన ఉన్నది. నేను మీతో అంత ఆగ్రహంగా మాట్లాడాను, కొంతమందికి అన్యాయం జరుగుతుందంటే దీన్ని ఏదో మార్చాలని కోరుకుంది. మనసులో వేదన ఉంటే మన మార్గం ఖచ్చితంగా సరళనుకోబాకండి. మనసులో చిత్తశుద్ధి వేరు, దానికి హేతుబద్ధమైన, ఆచరణ సాధ్యమైన, ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైనటువంటి పంథాన్ని ఎంచుకోవటం వేరు. అది ఒక సమస్య. రెండోది, మన దేశంలో కులము, మతము, ప్రాంతము, కొన్ని సందర్భాల్లో భాష అనగానే మనకు పూనకం వచ్చేస్తుంది. ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో అంత గందరగోళం, నా కులానికి నన్నాడు రావడం కానీ మనకు అంత పౌరుషం వచ్చేస్తుంది, నా మతం రానగానే పౌరుషం వస్తుంది, నా భాష అనగా కొన్ని సందర్భాల్లో భాషను పెద్దగా మనం తెలుగు అసలు పట్టించుకోరు, అది కొంతమందికి వస్తుంది. నా ప్రాంతం అనగానే ఆంధ్ర తెలంగాణ చూసాం కదా ఎంత పౌరుషం వస్తుందో. ఇది సహజం. నేను నానాడే చెప్పాను, రాష్ట్ర విభజన అప్పుడే నా మీద విపరీతంగా వచ్చి 2 ప్రాంతాల నుంచి వచ్చింది. సమైక్యాంధ్ర ఉండాలి వాదించని చెప్పిన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, తెలంగాణ చేయమని చెప్పిన తెలంగాణ ప్రాంతం వాళ్ళు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అరే బాబు, మనం కావాలని కోరుకుంటే రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు, దాని రాజ్యాంగాన్ని ఏర్పాటు ఉన్నది, సామరస్యంగా ఏర్పాటు చేసుకున్నాం, పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసుకున్నాం. అంతేగాని రాష్ట్ర విభజన అద్భుతాన్ని సృష్టించదు. ఇట్స్ నాట్ ఏ పెనేషియా నేను అన్నమాట. అది ఉపద్రవము కాదు. ఆంధ్ర ప్రాంతం వాడు ఉపద్రవం అని, తెలంగాణ వాడు అద్భుతం అని చెప్పని మనం మోసం చేసుకుంటున్నాం అని. ఆనాడు ఇద్దరు వ్యతిరేకించారు. ఉపద్రవం కాదంటున్నారు, వాళ్ళ కోపం వచ్చింది, అద్భుతం కాదని వీళ్ళ కోపం వచ్చింది. ఇవాళ చెప్పానండి ఒక్కడండి తెలంగాణలో అద్భుతం అని, ఒక్కడంటే ఆంధ్రప్రదేశ్లో చెప్పానండి ఉపద్రవం అని. కాబట్టి విసరల్ యాటిట్యూడ్స్ వచ్చేస్తాయి, ప్రైమార్డియల్ లాయల్టీస్ అంటాం. నా కులము, నా వర్గము, నా ప్రాంతము, నా మతం అనగానే పూనకం వచ్చేస్తుంది. అది దానికి చాలా కొద్దిమంది అతిథులు. 3, సొంత ప్రయోజనం మనం ఎంతో కొంతమంది ఆలోచిస్తారు. నాకు లాభం ఏంటి, నా పిల్లల లాభం ఏంటి, నాకు లాభం కోసం చేస్తున్నా అంటే వినేవాడు ఉండవు. సమాజం కోసం చేస్తానంటే దేశభక్తి అయిపోతుంది. నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండగా ఇంకో రకమైన భక్తి చూపెట్టారు వాళ్ళు. 2 పట్టణాలు ఉన్నాయి అక్కడ, పెద్ద పట్టణాలు ఆ రోజుల్లో, కాకినాడ, రాజమండ్రి. ఇంకా వేరే మున్సిపాలిటీ కూడా 4-5 లక్షలు ఉన్న పట్టణాలు ఆ రోజుల్లోనే. 2 పట్టణాల్లో కూడా నిరసనలు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు. మళ్ళీ గాంధీ గారి పేరు, గాంధీ గారి పద్ధతులు. ఎందుకట, టెలికాం డిపార్ట్మెంట్ ఆఫీస్ ఎక్కడ ఉండాలని, కాకినాడలో ఉండాలి, రాజమండ్రిలో ఉండాలి. వీళ్ళు కాకినాడ భక్తి చూపెట్టారు, మేము చాలా వీర భక్తులు మా ఊరి కోసం అన్నారు. వాళ్ళు రాజమండ్రి భక్తి చూపెట్టారు, వీర భక్తులు మా ఊరి కోసం అన్నారు. ఇద్దరు మూర్ఖులే. నేను పిలిచి పట్టేశాను, బుద్ధి ఉందా మీకు? ఏమైనా ఫోన్లు కావాలని కోరుకోవాలి, కానీ బోడీ ఆఫీస్ ఎక్కడుంటే మీకేం కావాలయ్యా, బుద్ధి జ్ఞానం ఉందా అని. ఆ చెప్పేటువంటి ధైర్యం నాకున్నది, కాస్త కూర్చో విశ్వసనీయత ఉన్నది, వినే ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉంది కాబట్టి నోరు మూశారు. లేకపోతే దాన్ని పెద్ద ఉద్యమంగా మార్చేస్తాం మనం. అంచేత మనం ఎంత ధ్వని వచ్చిందని కాదు చూడాల్సింది, ఎంత గట్టిగా అరిచారని కాదు, ఎంత హేతుబద్ధత ఉన్నది, ఎంత పరిష్కారానికి దారితీస్తున్నాం, ఎంత దేశంలో అన్ని వర్గాలకి న్యాయాన్ని చేస్తున్నాం, ఎంతగా సంపద పెంచుతున్నాం, ఎంతగా ఆదాయాలు పెంచుతున్నాం, ఎంతగా ఆత్మగౌరవాన్ని ఇస్తున్నాం, ఎంతగా ప్రతిభ వికసిస్తుంది, ఎంతగా నైపుణ్యం వస్తుంది. దాన్ని బట్టి నిర్ణయం చేయాలి. కానీ ఎవడు బాగా అరిస్తేవాడంటే, ఇప్పుడు మన వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన చట్టాలు. ఈ దేశంలో ఆ మాట నిర్భయంగా గట్టిగా అప్పటికిప్పటికి నాకు ఒక్క విషయంలో కాదని చెప్పలేకపోయినాడు. కానీ ప్రతివాడికి ఏం తెలియకుండా దుర్మార్గమైన చట్టాలు సార్, రైతు వ్యతిరేక చట్టాలు సార్, దారుణమైన చట్టాలు సార్. మనం అరిస్తే అది వాస్తవం కాదు. తార్కిక దృక్పథంతో వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ఆలోచిస్తే, సమాజంలో ఏది మేలు ఆలోచిస్తే అప్పుడు వాస్తవం అవుతుంది తప్ప అరుపు వల్ల వాస్తవం నిర్ణయం కాదు.